అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నారు. ఆయన చాలా ప్రెస్టీజియస్‌గా చేస్తున్న 100వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నాగార్జున కెరియర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. అందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాను తమిళ్ యంగ్ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. నాగార్జున 100వ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది. ఎలాంటి హడావిడి లేకుండా కామ్‌గా షూటింగ్ జరుపుతున్నారు. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, బయటకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కనీసం పూజా కార్యక్రమాలు కూడా ఎవరికీ తెలియకుండా నిర్వహించారని సమాచారం. షూటింగ్ కూడా పూర్తిగా సీక్రెట్ గానే జరుగుతోందని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా నాగార్జున 100వ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ కానీ, స్పెషల్ లుక్స్ కానీ, లీకేజ్లు కానీ లేకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారట. అందుకే సోషల్ మీడియాలో గానీ, మీడియా ద్వారా గానీ ఈ సినిమా గురించి సమాచారం బయటకు రావడం లేదు. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో 100వ సినిమాకు సంబంధించి మంచి అప్డేట్ కావాలని కోరుకుంటున్నారు. చాలా కాలంగా హీరోగా సరైన హిట్ లేదు నాగార్జునకు. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడట నాగ్. ఇక ఈసారి ఎలాగైనా సాలిడ్ సక్సెస్ కొట్టి 100వ సినిమాను మెమరబుల్‌గా మార్చుకోవాలని ఆశపడుతున్నారేమో. అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకు ఏ అప్డేట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. ఒక్కసారి షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల వరకు వరుసగా అప్డేట్స్‌ను అందించి, చివరికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకు నాగార్జున 100వ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఇక ఇతర హీరోల సినిమాలకు తరచూ అప్డేట్స్ వస్తుంటే, తమ అభిమాన హీరో 100వ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా మౌనం పాటించడంపై సరైన నిర్ణయం కాదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.